Namaste, myself Sarasija. Welcome to Maitri News. Munduga headlines. సినిమా థియేటర్ల మూసివేత నష్టాలను తగ్గించేందుకు యజమానుల నిర్ణయం. పర్యావరణ పరిరక్షణ ప్రభుత్వానికి ఆదా. సోలార్ ప్యానెల్తో ఉమెన్స్ డిగ్రీ కాలేజీ ఆదర్శం. ప్రమాదకరంగా ప్రచార హోర్డింగ్లు. ప్రేక్షక పాత్రలో మున్సిపల్ కార్పొరేషన్. ఇక వార్తల్లోని వివరాలు. పరీక్షల సీజన్, ఇండియన్ ప్రీమియర్ లీగ్, సార్వత్రిక ఎన్నికలు ఇలా అన్నీ ఒకేసారి రావడంతో థియేటర్లకు వెళ్లే జనమే కరువయ్యారు. మినిమం ఆక్యుపెన్సీ కూడా లేకపోవడంతో నష్టాలను తట్టుకోలేక సింగిల్ స్క్రీన్ థియేటర్లు మూతపడ్డాయి. పెద్ద సినిమాలు ఏవీ ఇప్పట్లో లేకపోవడం, చిన్న సినిమాలను చూసేందుకు ప్రేక్షకుడు ఆసక్తి చూపకపోవడం వల్ల నేటి నుండి నెల ఆఖరు వరకు థియేటర్లను స్వచ్ఛందంగా మూసివేయాలని థియేటర్స్ మేనేజ్మెంట్లు నిర్ణయించుకున్నాయి. దీంతో వేసవిలో ప్రేక్షకులతో కలకలలాడాల్సిన టాకీస్లు వెలవెలబోయాయి. సినిమా థియేటర్లు మూతబడ్డాయి. పెద్ద సినిమాలు లేకపోవడం, చిన్న చితక సినిమాలకు ప్రేక్షకులు రాకపోవడంతో సింగిల్ స్క్రీన్ థియేటర్లను మూసివేశారు యజమానులు. రాష్ట్ర వ్యాప్తంగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. ఇందులో భాగంగా కరీంనగర్లోని సినిమా థియేటర్లు కూడా మూతపడ్డాయి. సమ్మర్ హాలిడేస్ వచ్చినాయి, అయినా కానీ థియేటర్లన్నీ ఖాళీగా ఉన్నాయి. ఎలక్షన్స్ ప్రభావం ఒకటి, ఐపీఎల్ సీజన్ ఒకటి, గతంతో పోల్చుకుంటే చాలా థియేటర్లు బంద్లో ఉన్నాయి. ఇప్పుడు సమ్మర్ హాలిడేస్ వస్తే చాలా కనువిందుగా నడుస్తుండేను, కానీ ఇప్పుడు అలాంటి పరిస్థితులు లేవు. థియేటర్లన్నీ బంద్ చేసే పరిస్థితుల్లో ఉన్నాయి. చాలా కష్టంగా ఉంది. ఏదో అడపా నడిపిస్తున్నాం తప్ప ఏమి కూడా అంత ఆశాజనకంగా లేదు. చాలా కష్టంగా ఉంది. మా ఎగ్జిబిటర్స్ అందరికి చాలా కష్టంగా ఉంది. సినిమా థియేటర్ నడపాలంటే అన్ని థియేటర్ దాదాపుగా ఎక్కువ శాతం దాదాపు అన్నీ అయితే బందే ఉన్నాయి. మా సంఘం కూడా మా వారు అక్కడ హైదరాబాద్ నుంచి కూడా మాకు ఇచ్చారు ఇన్స్ట్రక్షన్స్ బంద్ చేయాలని చెప్పి. ఏదో ఒక థియేటర్ అట్లా నడుస్తున్నాయండి. వాటికల్లి అన్ని బంద్గా టోటల్ బంద్గా ఇస్తుంది. కరీంనగర్లోని ఒకటో రెండో థియేటర్లు ఏదో ఓ షో మినహా అన్ని టాకీసులు మూతబడ్డాయి. నగరంలోని ప్రతిమ, శివ, సాయికృష్ణ, మమత, తిరుమల, శ్రీనివాస్, వెంకటేశ్వర, తీరందాజ్ థియేటర్లు ప్రేక్షకులు లేక వెలవెలబోయాయి. అక్కడక్కడ కొందరు సినిమా చూసేందుకు వచ్చిన వారు థియేటర్లను మూసివేయడం చూసి వాపస్ వెళ్ళిపోతున్నారు. అయితే ఇంటికాడ టైం పాస్ అవుతలేదు కదా అని సినిమా చూస్తామంటే స్టాక్స్లో సినిమాలు లేవు, అన్ని బంధు సలసలగా ఉన్నాయి. కొత్త సినిమాలు ఏం లేవు. దాదాపు 5-6 నెలల చూడగా అట్లా చూద్దామని వచ్చిన. ఇక అయితే ఏం లేవు. ఇక సప్లై మారిపోదాం పోతాం ఇంటికి. ఏం లేవు సినిమాలు ఏమున్నాయి, కొత్త సినిమాలు ఏమున్నాయి, ఏమి లేవు. అన్నీ వట్టి ఉన్నాయి. ఇక మంచి చూడవలసిన సినిమా ఉండదు అనుకుంటే ఇది లేదు. కొత్త సినిమాలు శుక్రవారం పడతాయి కదా. ఇలా శుక్రవారం కొత్త సినిమాలు ఏమైనా పడతాయేమంటే ఇక అది ఆ టాకీస్ కాంచి ఇక్కడ దాకా వచ్చింది. థియేటర్ల మూసివేతకు అనేక కారణాలు ఉన్నాయని చెప్తున్నారు నిర్వాహకులు. పెరిగే రోజువారీ ఖర్చులు, నష్టాలను తగ్గించుకోవడానికి థియేటర్లను తాత్కాలికంగా ఆపడం తప్ప వేరే మార్గం కనిపించడం లేదని పలువురు వాపోతున్నారు. కొత్త వారితో తీసే చిత్రాలను, లో బడ్జెట్ సినిమాలను చూడడానికి ప్రేక్షకులు ఆసక్తి చూపకపోవడంతో సింగిల్ స్క్రీన్ థియేటర్లకు కష్టాలు మొదలయ్యాయని పలువురు చెప్తున్నారు. ఇప్పటికే ఓటీటీల దెబ్బకు విలవిలలాడుతున్న సింగిల్ స్క్రీన్ థియేటర్లను ఈ పరిణామాలు మరింత నష్టాల్లోకి నెట్టివేశాయి. గతంలో సమ్మర్ వెకేషన్స్ హాలిడేస్ రాగానే పిల్ల పాపలతో అందరూ ఒక పండుగ వాతావరణంలో సినిమాలు చూసేవాళ్ళండి. ఈ రోజుల్లో మొత్తం ఆ ఓటీటీ ఎఫెక్ట్ తోటి దాంతో మొత్తం రావడం బంద్ అయిపోయింది జనం. ఇప్పుడు ఈ లాస్ట్ 2 years నుంచి ఇంకో విషయం ఏంటంటే సినిమా హీరోలు సినిమాలు తీయకుండా, షూటింగ్లో పాల్గొనకుండా అది చేయటం మూలన ఎవ్రీ ఇయర్ కనీసం ఒక్కొక్క హీరో, పెద్ద హీరో 3-4 సినిమాలు వచ్చేవి. దాంతో సినిమాలు ఇప్పుడు అన్నిటికీ ఫీడింగ్ ఉండేది. ఇప్పుడు ఈ మధ్యకాలంలో 2 years 3 years బాహుబలి తర్వాత 2 years 3 years కానీ ఒక్కొక్క సినిమా రావట్లేదు. అది ఒక సినిమా 3 సంవత్సరాలు అట్లా పడుతూ ఉంది. దాంతో సినిమా ఇండస్ట్రీ బాగా ఎఫెక్ట్ అయిందండి. అసలు ఆడియన్స్ మొత్తం తగ్గిపోయిండ్రు.
5% 10% లోపల సినిమాలు కూడా నడిపే పరిస్థితి ఉందండి. ఇది చాలా ఇబ్బందికరమైన పరిణామం అని చెప్పచ్చు. సినిమా మల్టీప్లెక్స్లు కూడా చాలా స్క్రీన్లో పార్షియల్గానే రన్ చేయడం జరుగుతూ ఉంది. సింగిల్ స్క్రీన్లో అయితే చాలా కాలంలో వెరీ ఆఫెన్ క్లోజ్ చేయాల్సిన పరిస్థితులు ఉంటా ఉన్నాయి. విద్యుత్, జీతాలు, యూఎస్ఓ ఛార్జీలు, జీఎస్టీ అన్నీ కలిపి ఎగ్జిబిటర్లకు తడిసి మోపెడవుతోంది. షోకు 10 మంది కూడా ప్రేక్షకులు రాని పరిస్థితులు ఉన్నాయని పలువురు ఆవేదన వ్యక్తం చేశారు. పెద్ద హీరోలు 2-3 ఏళ్లకు ఒక్క సినిమా చేయడం ఆక్యుపెన్సీ తగ్గడానికి ప్రధాన కారణమని, అభిమానుల కోసమన్న టాప్ స్టార్స్ సంవత్సరానికి కనీసం ఒక్క సినిమా అన్న చేయాలని పలువురు థియేటర్ల యజమానులు కోరుతున్నారు. సినిమాలు వచ్చేసి ప్రస్తుతం పబ్లిక్ ఆక్యుపెన్సీ మొత్తం తగ్గిపోవడం వల్ల ఒకటి మెయిన్ రీజన్ అండి. అండ్ లాస్ట్ 4 మంత్స్గా తెలంగాణలో కానివ్వండి, రెండు తెలుగు రాష్ట్రాలలో ఎలక్షన్ ప్రభావం చాలా వరకు ఉంది. ఎలక్షన్ ప్రభావం మీద అభిమానులందరూ ఎలక్షన్స్లో కానీ రాకుండా ఉంటారు అని చెప్పేసి అని సినిమాలు ఆపడం కూడా జరిగింది. చాలా వరకు వచ్చేసి మెయిన్ థియేటర్ యాజమాన్యం తరఫున వచ్చేసి మాట్లాడాల్సి వచ్చేస్తే మాత్రం సినిమాలు కంటెంట్ లేకపోవడం వల్ల పబ్లిక్ కూడా ఏమవుతుందంటే ఈ కంటెంట్ లేని సినిమా కూడా థియేటర్ వరకు వెళ్ళడం ఎందుకు, ఓటీటీ వరకు సినిమాలు కూడా థియేటర్ రిలీజ్ చేయడం ఒకటి మెయిన్ రీజన్ వచ్చేసి. అండ్ వచ్చే నెల 2 నెలలకు వచ్చే ఒక అడపదడప సినిమాకి వచ్చేసి రేట్లు పెంచడం వల్ల పబ్లిక్ థియేటర్ రాలేకపోతున్నారు. ఓటీటీలో చూడొచ్చులే 45 days తర్వాత వస్తుంది, ఈ సినిమాకి కూడా మనం డబ్బులు పెట్టి వెళ్ళడం అవసరమా అని చిన్నపాటి స్థాయి సినిమాకి కూడా వచ్చే 2 నెలలకు 3 నెలలకు వచ్చే సినిమా పైనే డబ్బులు సంపాదించుకోవాలని థియేటర్ యాజమాన్యం అండ్ ఫిలిం డిస్ట్రిబ్యూషన్ వాళ్ళు కూడా థియేటర్ రేట్స్ పెంచడం వల్ల, టికెట్స్ రేట్స్ పెంచడం వల్ల నార్మల్ పీపుల్ థియేటర్స్కి దూరం అవుతున్నారు. సమ్మర్ అంటేనే వచ్చేసి ఎంటర్టైన్మెంట్ సినిమాకి వెళ్ళాలని మొదటి ఆలోచన కాస్త పబ్లిక్కి దూరం అయిపోతున్నారు. మెయిన్గా వచ్చేసి కంటెంట్ లేకపోవడం వల్ల చిన్న సినిమాలకు వచ్చేసి అండ్ మల్టీప్లెక్స్లో పబ్లిక్ని గ్యాదర్ చేయడానికి వాళ్ళు వచ్చి చిన్న ఆఫరింగ్స్ ఇస్తున్నారు. టికెట్ పైన కాంబోస్ అని చెప్పేసి పబ్లిక్ కూడా గేమింగ్ జోన్స్ అని చెప్పేసి అని. పోలీసు సిబ్బంది పిల్లలకు సమ్మర్ క్యాంపు ప్రారంభించారు. కరీంనగర్ పోలీస్ కమిషనరేట్ జాన్ విల్సన్ థియేటర్లో 2 వారాల పాటు నిర్వహించే సమ్మర్ క్యాంపును ప్రారంభించారు సిపి అభిషేక్ మహంతి. ఈ క్యాంపులో భాగంగా పిల్లలకు డ్రాయింగ్, పెయింటింగ్, డాన్స్, సింగింగ్, అథ్లెటిక్స్, కరాటే, ఫుట్బాల్, క్రికెట్లో శిక్షణ ఇస్తారు. ఇందుకు గాను నిష్ణాతులైన టీచర్లను, కోచ్లను నియమించారు. పిల్లలకు చదువుతో పాటు ఆటలకు కూడా ప్రాధాన్యత ఇచ్చేలా తల్లిదండ్రులు చూసుకోవాలన్నారు సిపి. ఆటల వలన మానసిక ఉల్లాసమే కాకుండా శారీరక దృఢత్వంతో పాటు ఆత్మవిశ్వాసము పెంపొందుతుందన్నారు. పిల్లలంతా ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో అడిషనల్ డీసీపీ లక్ష్మీనారాయణ, రిజర్వ్ ఇన్స్పెక్టర్లు సురేష్, శ్రీధర్ రెడ్డి పాల్గొన్నారు. ప్రేమ పేరుతో వల విసిరి కొంతకాలం సహజీవనం చేసిందట. డబ్బులు వసూలు చేసి విదేశాలకు చెక్కేసి మరికొంత డబ్బు 2 ఎకరాల స్థలం రిజిస్ట్రేషన్ చేయాలని ఫోన్ ద్వారా డిమాండ్ చేసిందట ఆ యువతి. ఇక ఆ ఖిలాడి వేధింపుల నుండి తప్పించుకునేందుకు పోలీస్ స్టేషన్ను ఆశ్రయించాడు బాధితుడి తండ్రి. కరీంనగర్ జిల్లా తిమ్మాపూర్ మండల కేంద్రంలో వెలుగులోకి వచ్చింది ఈ సంఘటన. ప్రేమ పేరుతో ఓ యువకుడిని మోసం చేసి 16 లక్షలతో ఉడాయించింది ఓ యువతి. ఈ ఘటన కరీంనగర్ జిల్లా తిమ్మాపూర్ మండల కేంద్రంలో వెలుగు చూసింది. బాధితుడు మాదన్ నాగరాజు తండ్రి మల్లయ్య ఎల్ఎండి పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయగా ఎఫ్ఐఆర్ నమోదు చేశారు పోలీసులు. కరీంనగర్ జిల్లా తిమ్మాపూర్ మండల కేంద్రానికి చెందిన మాదన నాగరాజు తమిళనాడులోని కోయంబత్తూర్లో ఈషా ఫౌండేషన్లో చేరాడు. అక్కడ సంధ్యా ప్రియాంక అనే యువతితో నాగరాజుకు పరిచయం ఏర్పడింది. వీరి పరిచయం కాస్త ప్రేమగా మారి సహజీవనం వరకు వెళ్ళింది. కొంతకాలం గడిచాక నాగరాజు ఆ యువతిని పెళ్లి చేసుకోవాలని కోరాడు. అందుకు ఆమె కాలం వెళ్లదీస్తూ అతన్ని నమ్మవలికింది. తిమ్మాపూర్లోని ఓ ఇల్లు అద్దెకు తీసుకుని కాపురం కూడా చేశారట. అతని వద్ద దశల వారీగా 16 లక్షలు తీసుకుని మళ్లీ వస్తానంటూ ఆస్ట్రేలియా వెళ్ళింది. దీంతో ఆత్మహత్యా యత్నం చేశాడు నాగరాజు. దీంతో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు బాధితుడు. అయినప్పటికీ మరోసారి సదరు ప్రియురాలు ఫోన్ చేసి తన పేరిట 2 ఎకరాల ల్యాండ్ రిజిస్ట్రేషన్ చేస్తే పెళ్లి చేసుకుంటానంటూ నాగరాజును వేధించిందని తండ్రి మల్లయ్య వాపోయాడు. ఆయన పేరు ఉంది కాబట్టి ఆయన అకౌంట్లోకి ట్రాన్స్ఫర్ చేసినాక మేము బంగారం కొనుక్కుందాం పాపా అని నా కొడుకును నా ఇద్దరు కలిసి బంగారం షాప్ పేరు బంగారం కొనుక్కున్నారు. 16 లక్షలు మొత్తం బంగారం కొనుక్కున్నారు. బంగారం కొనుక్కొని ఆ నేను రేపు పెళ్లి చేసుకుంటా, ఎల్లుండి పెళ్లి చేసుకుంటా అని చెప్పి ఆయనతో నా కొడుకు చెప్పగానే ఆస్ట్రేలియా వెళ్ళిపోయింది. ఆస్ట్రేలియా వెళ్ళిపోయాక నేను ఆస్ట్రేలియా పోయినా అని చెప్పి అక్కడి నుంచి ఫోన్ చేసింది నా కొడుకు.
అయ్యో హాస్టల్కి వెళ్ళిపోయినా నన్ను పెళ్లి చేసుకుంటా బంగారం ఏమైందని చెప్తే నేను తర్వాత వచ్చి పెళ్లి చేసుకుంటా అని చెప్పింది. మళ్ళీ అడిగిపోయినాక ఒక 3 లక్షలు నన్ను చల్ల వంటున్నా, రూమ్ దొరుకుతలేదు, ఏం దొరుకుతలేదు, నేను 3 లక్షలు ఇస్తేనే నేను నాకు ఇబ్బంది లేకుండా ఉంటుంది, లేకుంటే వాళ్ళు రమ్మంటారు వీళ్ళు రమ్మంటారు, నన్ను పక్కకొని బజార్ ఇది ఉన్నా అని చెప్పినాక నా దగ్గర 3 లక్షలు ఏం లేవు, మా నాన్న అయితే ఉన్న కాడికి నీకే ఇచ్చిన అని చెప్పి మా తిమ్మాపూర్ వచ్చింది, మా ఇంటికి వచ్చిండు. నాన్నకి ఇట్లా అమ్మాయి మోసం చేసింది, హాస్టల్ వెళ్ళిపోయింది అది అని చెప్పగానే సరే అయితే ఈ బిడ్డ పోతే పోనీ కానీ మంచి నీకు కానీ మంచిగుండు, పైసల సంగతి నేను చూసుకుంటా అని చెప్పినాకనే నాన్న అని చెప్పి నేను బావి కాడికి పోయినా. బావి కాడికి వచ్చేవరకే మందాగి కొట్టుకుంటాను. నాన్నని మందాగినని కొట్టుకున్నాక ఇంటనే పోయినా, హాస్పిటల్ తీసుకెళ్ళిపోయినాక ఇప్పుడు హాస్పిటల్ ఉన్నాడు. నేను మీడియా మిత్రులకు తెలియనిగా పోలీస్ స్టేషన్తో కంప్లైంట్ ఇచ్చిన. సరే ఎంక్వైరీ చేసి కేసు చేస్తా అన్నారు. మీ ద్వారా సుధా ఆ అమ్మాయిని కఠినంగా చర్య తీసుకోవాలని కోరుచున్నాను మీడియా మిత్రులందరికీ. కరీంనగర్లోని ప్రచార బోర్డులు సురక్షితమైన స్ట్రక్చర్ స్టెబిలిటీ సర్టిఫికేట్స్ ఇతర అనుమతులు ఉన్నాయా? మున్సిపల్ కార్పొరేషన్కు చెల్లిస్తున్నది ఎంత? టౌన్ ప్లానింగ్ అధికారుల పర్యవేక్షణ ఉందా? ఇలా అనేక ప్రశ్నలకు మున్సిపల్ అధికారుల నుండి సమాధానం లేదు. నగరంలో ఈదురు గాలులకు ఎప్పుడు ఏ హోర్డింగ్ కింద పడుతుందోనని భయాందోళనకు గురి అవుతున్నారు ప్రయాణికులు. కరీంనగర్లో విచ్చలవిడిగా హోర్డింగులు దర్శనమిస్తున్నాయి. ఎక్కడ చూసినా కార్పొరేట్, ప్రైవేటు సంస్థల ప్రచార బోర్డులే కనిపిస్తున్నాయి. ఆకట్టుకునే ప్రకటనలతో ప్రజలను పక్కదారి పట్టించడం అటుంచితే భారీ ఎత్తున ఏర్పాటు చేసిన హోర్డింగులు సురక్షితమేనా అన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఈదురుగాలులు, భారీ వర్షానికి బోర్డులు పడిపోతే కింద నుండి వెళ్లే ప్రయాణికుల పరిస్థితి ఏంటనేది సర్వత్రా ఆందోళన కలిగిస్తోంది. నగరంలో సుమారు 1000కి పైగా ప్రచార బోర్డులు ఉన్నట్టుగా సమాచారం. అందులో 400కు పైగా భారీ హోర్డింగులు, మిగతావి మధ్య తరహా ఇతరత్రా హోర్డింగులున్నట్లు తెలుస్తోంది. అయితే మున్సిపల్ కార్పొరేషన్ ఎన్ని హోర్డింగులకు అనుమతి ఇచ్చిందనేది స్పష్టత లేదు. దీనిపై సంబంధిత టౌన్ ప్లానింగ్ అధికారులు సైతం దాటవేయడంపై పలు అనుమానాలకు దారితీస్తోంది. ఒక్కొక్క బిల్డింగ్ పాత 50-60 సంవత్సరాల బిల్డింగ్లు, ఆ బిల్డింగ్ మీద దగ్గర 8 టన్నుల నుంచి 10 టన్నుల వరకు వెయిట్, ఒక్కొక్క ఓడింగ్ 20-30 సైజు ఉన్నది అంటే 8 నుంచి 10 టన్నుల వెయిట్ ఉంటుంది ఆ ఓడింగ్. అది ఒకవేళ గాలి వానలకు కానీ లేకపోతే విపరీతమైన ముసురుతో కూడిన వర్షం కురిసినా కానీ ఒకవేళ పడితే మాత్రం చాలా ఎత్తున భారీగా ప్రాణ నష్టం జరిగే ప్రమాదం ఉంది, ఆస్తి నష్టం జరిగే ప్రమాదం ఉంది. ప్రతి సంవత్సరం అసెస్మెంట్ ఇయర్ మార్చిలో వీళ్ళకు ఉన్న ఓడింగ్లకు ట్యాక్స్ ఇష్యూ చేయమని నోటీస్ ఇష్యూ చేస్తుంది. వాళ్ళకు ఒక్కో దగ్గరికి 10-12 లక్షలు ట్యాక్స్ ఇష్యూ చేస్తే వీళ్ళు కట్టేది 1,20,000 కట్టి దాన్ని చేతులు దులుపుకునే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. నేను ఇన్ని రోజుల నుంచి నేను సమాచారం ఇవ్వండి అని టౌన్ ప్లానింగ్ కార్యాలయం చుట్టూ తిరిగితే ఎంతకు సమాచారం ఇవ్వకపోతే రికార్డుల వెరిఫికేషన్ సమాచార హక్కు చట్టం ద్వారా చేయడం జరిగింది. కరీంనగర్లో ఇష్టానుసారంగా హోర్డింగ్లను ఏర్పాటు చేశారు. ప్రధాన రహదారులతో పాటు కూడళ్లు, రహదారుల్లో సైతం భారీ ఎత్తున ప్రచార బోర్డులు కనిపిస్తున్నాయి. అప్పుడప్పుడు ఈదురుగాలులకు పలుచోట్ల హోర్డింగులపై ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలు చిరిగిపోయి కింద పడ్డ సందర్భాలున్నాయి. గతంలో కరీంనగర్ బస్టాండ్ సమీపంలో ఏర్పాటు చేసిన భారీ స్వాగత కటౌట్ ఊడిపోయి ఆటోపైన పడడంతో డ్రైవర్ మృతి చెందాడు. గాలి దుమారంతో హోర్డింగ్పై ఏర్పాటు చేసిన ఫ్లెక్సీ బోర్డులు తిరిగిపోయి రోడ్డుపైన వెళ్లే వారిపైన పడడం వంటి సంఘటనలు జరిగాయి. యూనిపోల్ హోర్డింగ్లు ఏర్పాటు చేయాలంటే మినిమం ముందు R&B డిపార్ట్మెంట్ పర్మిషన్ ఉండాలి. దానికి రోడ్ నుంచి 50 మీటర్లు అంటే 150 ఫీట్ల దూరం లోపల దాన్ని ఏర్పాటు చేయాలి. దాన్ని మళ్ళీ స్ట్రక్చర్ స్టెబిలిటీ తీసుకోవాలి, తర్వాత దాని నాణ్యత చూసుకోవాలి, ఫైర్ డిపార్ట్మెంట్ తీసుకోవాలి, అన్ని అనుమతులు తీసుకొని దాన్ని ఏర్పాటు చేయాలి. కానీ ఈరోజు జాతీయ జెండానే అవమానపరిచే విధంగా జాతీయ జెండాకు భారతదేశంలోనే రెండవ అతిపెద్ద జాతీయ జెండా ఉన్న కరీంనగర్ దాని పక్కనే 2 యూనిపోల్ హోర్డింగ్లు ఏర్పాటు చేశారు. ఆ హోర్డింగ్లను చూస్తుంటే మన జాతీయ జెండా ఈరోజు కనపడకుండా అయిపోతున్నది. దీని మీద అసలు నేను ఇప్పటికి 3 సార్లు కలెక్టర్కి ఇచ్చిన, నేను మున్సిపల్ కమిషనర్కి ఫిర్యాదు చేసిన, అయినా దాని మీద ఎటువంటి చర్యలు చేపట్టడం లేదు. తర్వాత మూడవది, ఇప్పుడు ఐబీ చౌరస్తా ఉన్నది. ఐబీ చౌరస్తా నుంచి కిందికి పోతే ఫారెస్ట్ ఆఫీస్ చౌరస్తా ఉన్నది. దాని మీద CSI చర్చి బిల్డింగ్ మీద సుమారు దగ్గర అది 60-70 ఏళ్ళ కింద బిల్డింగ్, దాని మీద భారీ ఎత్తున హోర్డింగ్ ఏర్పాటు చేశారు.
అది ఎప్పుడు గాలివాల ఎప్పుడు ఆ బిల్డింగే పురాతనమైంది. దాని మీద దగ్గర 12 టన్నుల వెయిట్తో ఒక ఓడింగ్లు ఉన్నాయి. ఆ ఓడింగ్లు ఎప్పుడు కూలిపోతుందో తెలియదు, ఎంత పెద్ద ప్రాణ నష్టం జరుగుతుందో తెలియదు, ఆస్తి నష్టం జరుగుతుందో తెలియదు. దీనివల్ల చాలా ప్రమాదం జరిగింది. తర్వాత ట్రాన్స్ఫార్మర్లో కూడా దగ్గర ఆ ట్రాన్స్ఫార్మర్ ఉన్న దగ్గర కూడా ఓడింగ్లు ఏర్పాటు చేసే వీల్లేదు. దీని మీద నగరపాలక సంస్థ అధికారులు కానీ జిల్లా కలెక్టర్ గారిని తక్షణమే స్పందించి దీని మీద ఈ అక్రమ ఓడింగ్లన్నీ తొలగించే ప్రయత్నం చేయాలి. దీని మీద తొలగించే వరకు మేము తెలంగాణ బహుజన సేన అసోసియేషన్ తరఫున మేము పోరాడుతూనే ఉంటాం. అనుమతులు లేకుండా ప్రచార బోర్డులు ఏర్పాటు చేయడం వల్ల మున్సిపల్ కార్పొరేషన్ ఆదాయానికి కూడా గండి పడుతున్నట్లు పలువురు ఆరోపిస్తున్నారు. మున్సిపల్ టౌన్ ప్లానింగ్ అధికారుల నిర్లక్ష్యంపై పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఇప్పటికైనా జిల్లా కలెక్టర్ ప్రత్యేక దృష్టిని సారించి ప్రచార బోర్డుల ఏర్పాటు నాణ్యతపై విచారణ జరిపించి తగు చర్యలు తీసుకోవాలని పలువురు కోరుతున్నారు. కరీంనగర్ నగరంలో ఈ హోర్డింగ్ల వల్ల అవన్నీ తెగిపోయి పోతున్న వాహనాల మీద అట్లాగే జనాల మీద ఇట్లా పడుతున్న పరిస్థితి. ఒక్కొక్కసారి హోర్డింగ్లు కూడా కూలిపోయి ఇక్కడ చాలా రకాల ప్రమాదాలు జరిగినాయి. ఇక కరెంటు ఉద్యోగులకు సంబంధించిన వైర్ల మీద పడడం వల్ల పెద్ద హైటెన్షన్ వైర్ల మీద పడడం వల్ల కూడా ఉద్యోగులు చాలామంది ప్రాణాలు కోల్పోయిన పరిస్థితి ఉంది. వాటిని విద్యుత్ ఉద్యోగులు కూడా తొలగించాలంటే మళ్ళీ మున్సిపల్ నుంచి రావాల్సిన ఏదైతే మిషన్ ఉందో ఆ మిషన్ తీస్తేనే తీసుకొచ్చే పరిస్థితి ఉంది. దానివల్ల ఆ సర్కిల్ పరిధిలోని మొత్తం ప్రతి గృహము ప్రతి వ్యవస్థ కూడా ఆగిపోతున్నది, అంత అంధకారం అవుతున్న పరిస్థితి కూడా ఉంది. దీనివల్ల విద్యుత్ ఉండలేని పరిస్థితి కూడా ఉంది. అంటే ఒకవైపు ప్రజలకు కావాల్సిన విద్యుత్ కానీ మున్సిపల్ ప్రభుత్వం నుంచి రావాల్సిన ఆదాయం కానీ మొత్తం పోతా ఉంది. అమెరికా లూసియానా యూనివర్సిటీలో ఇంజనీరింగ్ మాస్టర్స్ ప్రోగ్రాంలో అడ్మిషన్ కొరకు అన్ని విధాలుగా తమ సహాయ సహకారాలు అందిస్తామన్నారు జ్యోతిష్మతి కళాశాల చైర్మన్ జువ్వాడి సాగర్రావు. సెక్రటరీ కరస్పాండెంట్ సుమిత్ సాయి. కరీంనగర్ జిల్లా తిమ్మాపూర్ మండలం రామకృష్ణ కాలనీలో గల జ్యోతిష్మతి ఆటానమస్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అండ్ సైన్స్ విద్యార్థులకు ఆన్లైన్లో వెబినార్ నిర్వహించారు. లూసియానా టెక్ యూనివర్సిటీ వైస్ ప్రెసిడెంట్ ప్రొఫెసర్ బాల రామచంద్రన్, డైరెక్టర్ ఇంటర్నేషనల్ ఎఫ్ఎం జూనియర్ లిగాన్ విద్యార్థులకు పలు సూచనలు సలహాలు చేశారు. లూసియానా టెక్ యూనివర్సిటీలో మాస్టర్ ప్రోగ్రాంకు అడ్మిషన్స్, స్కాలర్షిప్, అసిస్టెంట్షిప్స్ అలాగే తమ క్యాంపస్లోని ఇండస్ట్రీస్లో ఉద్యోగ అవకాశాలపైన వివరించారు. ఈ కార్యక్రమంలో ప్రిన్సిపల్ కెఎస్ రావు, డిఎన్ అకాడమిక్స్ డాక్టర్ పికే వైశాలి, స్టూడెంట్ అఫైర్స్ డాక్టర్ సంపత్రావు పాల్గొన్నారు. మన స్టూడెంట్స్ అక్కడ ఎంఎస్ చేయడానికి యూనివర్సిటీలో వెళ్ళటం కానీ, మన స్టూడెంట్స్ అక్కడికి వెళ్ళినప్పుడు వాళ్ళకి అనేక రకాలైన యూనివర్సిటీలో అసిస్టెంట్షిప్స్ ఇవ్వటం కానీ, ఫండింగ్ ప్రాసెస్ కానివ్వండి, తర్వాత స్కాలర్షిప్స్ కానివ్వండి ఇవ్వడానికి అవకాశం ఉంది. అలాగే ఆ యూనివర్సిటీ వారి సహకారంతో ఇక్కడ మన ఫ్యాకల్టీ కూడా ట్రైన్ అయ్యి కంబైన్డ్ రీసెర్చ్ చేయడానికి, పబ్లికేషన్స్ చేయడానికి, రీసెర్చ్ ఫండింగ్ తెచ్చుకోవడానికి చాలా అవకాశాలు ఉన్నాయి. మన విద్యార్థులకి ఈ అవకాశం ఎంతో ఉపయోగపడుతుంది. ఇది ఈ రాష్ట్రంలో మొట్టమొదటి కాలేజీతోటి వాళ్ళు ఎంఓయూ రాసుకోవడం జరిగింది. దీనివల్ల మన ఫ్యాకల్టీకి, విద్యార్థులకి మంచి భవిష్యత్తు ఉంటుంది. సిద్దిపేట జిల్లా కోహెడ మండలం చెంచురుపల్లికి చెందిన కారు డ్రైవర్ రాజవీరు మృతి చెందగా కుటుంబ సభ్యులకు సంతాపం తెలిపారు సిఐటియు ప్రతినిధులు. కరీంనగర్లో స్థిరపడ్డ రాజవీరు కారు డ్రైవర్గా పనిచేస్తూ జీవనం సాగించేవారు. నిన్న రాత్రి గుండెపోటుతో ఆయన మృతి చెందగా సిఐటియు ప్రతినిధి పున్నం రవి తదితరులు భౌతిక కాయానికి పూలమాలలు వేసి సంతాపం తెలిపారు. రెక్కాడితే గాని డొక్కాడని నిరుపేద కుటుంబానికి చెందిన కారు డ్రైవర్ రాజవీరు మృతితో ఆ కుటుంబం రోడ్డున పడిందని ఆందోళన వ్యక్తం చేశారు. ఆ కుటుంబానికి 5 లక్షల పరిహారంతో పాటు ఒకరికి ఉద్యోగం, డబుల్ బెడ్రూమ్ ఇళ్లు మంజూరు చేయాలని ప్రభుత్వాన్ని కోరారు. కరెంటు బిల్లు భారీగా వస్తుందా? విద్యుత్ కోతలతో ఇబ్బందులు పడుతున్నారా? పర్యావరణాన్ని రక్షించాలని ఆలోచనలో ఉన్నారా? ఆలస్యం చేయకండి. వెంటనే సోలార్ ప్యానెల్ సిస్టంలోకి మారండి. వీటన్నింటికీ సోలార్ ప్యానెల్ పరిష్కారం చూపిస్తుంది. కొంతమంది ఇళ్లలో సోలార్ ప్యానెల్ విద్యుత్ను వినియోగిస్తూ ఉండగా మొట్టమొదటిసారిగా ప్రభుత్వ రంగ సంస్థలో సోలార్ ప్యానెల్ ద్వారా సుమారు ₹1,00,000 వరకు విద్యుత్తును ఆదా చేస్తున్నారు అధికారులు. కరీంనగర్ ఉమెన్స్ డిగ్రీ పీజీ కాలేజీలో 2 సోలార్ ప్యానెల్ సిస్టమ్ ద్వారా 24 కిలోవాట్స్ విద్యుత్తును ఉత్పత్తి చేస్తూ ఆదర్శంగా నిలిచారు.
చారిత్రక కరీంనగర్ ప్రభుత్వ ఉమెన్స్ డిగ్రీ పీజీ కాలేజ్ అటానమస్ గుర్తింపు మాత్రమే కాదు, సోలార్ ప్యానెల్ విద్యుత్ ఉత్పత్తిలోనూ ఆదర్శంగా నిలుస్తోంది. కాలేజీలో 15 కిలోవాట్స్ ఫర్ అవర్, 19 కిలోవాట్స్ ఫర్ అవర్ 2 సోలార్ ప్యానెల్స్ ద్వారా విశాలమైన కళాశాలలో విద్యుత్ వెలుగులను విరజిమ్ముతోంది. విద్యుత్ కోతలు కానీ, బిల్లులు కట్టాల్సిన చింత కానీ ఏదీ లేదు. కరీంనగర్ ఉమ్మడి జిల్లాలో మొట్టమొదటిసారిగా సోలార్ విద్యుత్ ఉత్పత్తి చేస్తూ ప్రభుత్వానికి సుమారు ₹1,00,000 వరకు ఆదా చేస్తున్నారు ఈ కళాశాల ప్రిన్సిపల్. మా వద్ద 2 సోలార్ ప్యానెల్స్ ఉన్నాయి. 15 కిలోవాట్ పర్ అవర్ సోలార్ ప్యానెల్, అదేవిధంగా 19 కిలోవాట్ పర్ అవర్ సోలార్ ప్యానెల్స్ ఉన్నాయి. అసలు ఎందుకు సోలార్ ప్యానెల్ పెట్టాలి అనే ఆలోచన వచ్చిందంటే, మా కళాశాలలో చాలా పెద్ద ఆవరణలో వివిధ బిల్డింగ్స్ అనేవి ఉన్నాయి. సో సుమారుగా 75,000 నుండి 1,00,000 వరకు కరెంటు బిల్ అనేది వస్తూ ఉండేది. అందుకు నాకు ఒక ఆలోచన వచ్చింది. సో ఈ కరెంటు బిల్లు తగ్గించడానికి మేమే ఒక సోలార్ ప్యానెల్ పెడితే బాగుంటుంది అని ఒక ఆలోచన వచ్చింది. ఎంపీ బండి సంజయ్ గారికి చాలా పర్స్యూ చేసి మా కళాశాలలో ఎంపీ ల్యాడ్స్ కింద 10 lakhs నిధులను మంజూరు చేయడం జరిగింది. ఈ 10 lakhsతో 15 కిలోవాట్ పర్ అవర్ సోలార్ ప్యానెల్ని ఇన్స్టాలేషన్ చేశాము. తర్వాత మా కళాశాల నిధులతోనే 25 lakhsతో 2వ సోలార్ ప్యానెల్ని ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ఈ 2 సోలార్ ప్యానెల్స్తో పాటుగా మేము కళాశాలలో సుమారుగా 33 స్ట్రీట్ లైట్స్ని, సోలార్ స్ట్రీట్ లైట్స్ని ఏర్పాటు కూడా చేశాము. కరీంనగర్ ఉమెన్స్ డిగ్రీ పీజీ కాలేజ్ విశాలంగా విస్తరించి ఉంది. ఇందులో డిగ్రీ పీజీ కాలేజ్ క్లాస్ రూమ్స్, ఇతర భవనాలతో పాటు మైనార్టీ, ఎస్సీ ఉమెన్స్ హాస్టల్స్ ఉన్నాయి. ఆయా భవనాలకు గతంలో నెలకు సుమారు ₹1,00,000 వరకు విద్యుత్ బిల్లులను చెల్లించేవారు. ప్రతి నెల విద్యుత్ బిల్లులు కళాశాల ప్రిన్సిపల్కు, ప్రభుత్వానికి భారంగా మారాయి. ఈ నేపథ్యంలో 2021లో ఎంపీ బండి సంజయ్ 10 లక్షల నిధులు మంజూరు చేయడంతో 15 కిలోవాట్స్ ఫర్ అవర్ సోలార్ ప్యానెల్ను ఏర్పాటు చేశారు. దీంతో సగం వరకు విద్యుత్ బిల్లులు ఆదా అయ్యేవి. ఆ తర్వాత ప్రిన్సిపల్ శ్రీలక్ష్మి మరోసారి చొరవ చూపి మరో సోలార్ ప్యానెల్ కోసం ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపగా ₹25 లక్షల వరకు నిధులను ప్రభుత్వం మంజూరు చేసింది. దీంతో మరో 19 కిలోవాట్స్ ఫర్ అవర్ సోలార్ ప్యానెల్ను ఏర్పాటు చేశారు. సో ఈ 2 ప్యానెల్స్ ఏర్పాటు చేయడం వల్ల పూర్వం 75,000 నుండి 1,00,000 వచ్చేటటువంటి మా కరెంటు బిల్లు ఇప్పుడు 5,000కి తగ్గింది. సో మాకు చాలా చాలా సంతోషంగా ఉంది. మొత్తం కరీంనగర్ డిస్ట్రిక్ట్ అంతా కూడా మా కళాశాలలోనే ఫస్ట్ టైం మేము ఈ సోలార్ ప్యానెల్స్ అనేవి ఏర్పాటు చేశాము. సో గత నెల కరెంట్ ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ వాళ్ళు ఫోన్ చేసి మా దగ్గర ఉత్పత్తి అవుతున్నటువంటి కరెంటు ఇంకా ఎక్కువగా ఉండడం వల్ల తిరిగి మాకే నిధులను ఇస్తున్నట్టుగా వాళ్ళు చెప్పడం జరిగింది. ఈ సోలార్ ప్యానెల్స్ పెట్టడం వల్ల పర్యావరణాన్ని కూడా కాపాడుతూ ఉన్నాము. ఎందుకంటే సోలార్ ప్యానెల్స్ వల్ల ఎట్లాంటి పొల్యూషన్ అనేది ఉండదు. అంతేకాకుండా రెన్యూవబుల్ ఎనర్జీని మేము యూజ్ చేసుకుంటూ ఉన్నాము. సో రెన్యూవబుల్ ఎనర్జీని యూజ్ చేసుకోవడం అనేది ఇప్పుడు ప్రస్తుతం ఉన్నటువంటి టెక్నాలజీలో అధునాతనమైనటువంటి టెక్నాలజీ. సో ఎందుకంటే మనకు వనరులన్నీ కూడా అయిపోతూ ఉన్నాయి. బొగ్గు, తర్వాత నీరు, వీటి నుండి కరెంట్ ఉత్పత్తి అవుతుంది. సో కాబట్టి బొగ్గు నిల్వలు తగ్గిపోతూ ఉన్నాయి. ఆల్టర్నేట్ ఎనర్జీని యూజ్ చేసుకోవాలి. ఉమెన్స్ డిగ్రీ పీజీ కాలేజీలో 2 సోలార్ ప్యానెల్స్ ద్వారా నిరంతరం విద్యుత్ అందుబాటులో ఉంటుంది. దీంతో పాటు నెల నెల NPDCLకు కరెంటు బిల్లు కట్టనవసరం లేకుండా పోయింది. కళాశాల ఆవరణలో రాత్రి వేళల్లో సోలార్ స్ట్రీట్ లైట్స్ వెలుగుతూ ఉంటున్నాయి. సాయంత్రం, ఉదయం ఆటోమేటిక్ ఆన్ ఆఫ్ సిస్టమ్ విద్యార్థినుల చీకటిని దూరం చేస్తుంది. మాకు దాదాపు 75,000 నుంచి సమ్మర్ లోపల ₹1,00,000 దాకా వచ్చే కరెంటు బిల్లు ఈరోజు 5,000 మాత్రమే రావడం జరుగుతుంది. రాష్ట్ర ప్రభుత్వానికి ఆదా వేయడం జరిగింది. అదేవిధంగా స్ట్రీట్ లైట్స్ వేయడం వల్ల రాత్రి అంతా మా కళాశాల లోపల వెలుగులతో ఉన్నది. ఎందుకంటే 2 హాస్టళ్ళు ఉన్నాయి. హాస్టల్ దగ్గర కూడా వేయడం జరిగిందండి. గేట్ దగ్గర కూడా పెట్టడం జరిగింది. అడ్మినిస్ట్రేషన్ బ్లాక్ పైన కూడా పెట్టడం జరిగింది. దీనివల్ల క్యాంపస్లో కొంత నిర్మానుష్యం లేకుండా వెలుతురుతోనే ఉండడం జరిగింది. ఇవి ఆటోమేటిక్గా సన్సెట్ అండ్ సన్ రేజ్ దాన్ని బట్టి ఆధారపడి సన్సెట్ కాగానే అవి వస్తాయి, సన్ రైజ్ కాగానే అవి ఆరిపోతాయండి ఆటోమేటిక్గా. కాబట్టి ఎప్పటికీ తరగని సూర్యరశ్మి ద్వారా మనము కరెంటును ఉత్పత్తి చేసుకోగలిగితే మంచిదనే ఉద్దేశంతో దీనికి వెళ్ళడం జరిగిందండి. చిత్తశుద్ధి ఏదైనా చేయాలనే తపన కరీంనగర్ మహిళా డిగ్రీ పీజీ కాలేజీలో
సోలార్ ప్యానెల్ ఏర్పాటుకు దారితీసింది. ఇక్కడి ప్రిన్సిపల్ ప్రొఫెసర్ శ్రీలక్ష్మిని స్ఫూర్తిగా తీసుకొని మిగతా విద్యా సంస్థల్లో సోలార్ ప్యానెల్ను ఏర్పాటు చేసే దిశగా కృషి జరగాలి. దీని ద్వారా విద్యుత్ ఆదాతో పాటు పర్యావరణాన్ని కొంత రక్షించవచ్చు. సో సర్కారు కూడా అన్ని ప్రభుత్వ రంగ సంస్థల్లో సోలార్ ప్యానెళ్లను ఏర్పాటు చేసే దిశగా కార్యాచరణ చేపట్టాలని పలువురు సూచిస్తున్నారు. ఇందుకు కేంద్ర ప్రభుత్వ రాయితీని వినియోగించుకోవచ్చు. కరీంనగర్ జిల్లా గ్రానైట్ ఇండస్ట్రీస్ అసోసియేషన్ అడ్వైజరీ కమిటీ సమావేశం చిట్టిమల్ల శ్రీనివాస్ మధుసూదన్ ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా అడ్వకేట్ వేణుగోపాల్ హాజరు కాగా గ్రానైట్ ఫ్యాక్టరీ ఓనర్స్ పాల్గొన్నారు. గతంలో జరిగిన జనరల్ బాడీ మీటింగ్లో సూచించిన విధంగా 18 మంది సభ్యులతో కూడిన అడ్వైజరీ కమిటీ మెంబర్స్ వర్కింగ్ కమిటీని ఎన్నుకున్నారు. ఇందుకు మెజారిటీ సభ్యులు అంగీకారం తెలిపారు. అసోసియేషన్కు సంబంధించిన అన్ని కార్యక్రమాలు ఈ వర్కింగ్ కమిటీ అసోసియేషన్ సభ్యులు చూసుకోనున్నారు. తదుపరి ప్రెసిడెంట్ను ఎన్నుకునేంత వరకు ఈ కమిటీ పనిచేస్తుందని సభ్యులు తెలిపారు. గౌరవం గాని గుర్తింపు గాని ఎప్పుడు లభిస్తుందంటే సభ్యులందరూ ఒకరికొకరు గౌరవం ఇచ్చుకొని అందరం మన అధ్యక్షులకు ఒక విలువ ఇచ్చినప్పుడే నూతనంగా ఏర్పడిన కమిటీకి కానీ అధ్యక్షులకు కానీ అందరం విలువ ఇచ్చినప్పుడే సంస్థ విలువ జరుగుతుంది. మేము నన్ను కానీ మధు గారిని సంప్రదించిన వాళ్ళకు మేము అడ్వకేట్ గారిని కూడా కలిసి మాట్లాడే దానికి ఇది ఏ ఒక్కరు చేసే నిర్ణయం కాకుండా సర్వసభ్యులు జనరల్ బాడీ సభ్యులు సర్వసభ్యులందరూ ఏకాభిప్రాయంతో మెజారిటీ సర్వసభ్యులు కలిసి అడక్ కమిటీ వేసుకున్నా ఏ కమిటీ వేసుకున్నా అది చెల్లుతుందని న్యాయవాదులు గారు చెప్పింది కాబట్టి ఆ ప్రకారంగా జనరల్ బాడీ ఆమోదంతో సర్వసభ్యులందరూ కలిసి ఒక కమిటీని వేసుకొని ఇక ఎవరైనా కాకుండా వేసుకొని ఆ కమిటీ ద్వారా సత్వరం ఏదైతే అసోసియేషన్ అవసరం ఉన్న నిర్ణయాలు ఉన్నాయో అవి తీసుకుంటూ నా సూచన ఏంటంటే 2 to 3 months లోపల ఎలక్షన్స్ కండక్ట్ చేసుకొని ఆ విధంగా ముందుకు పోతే బాగుంటుంది. ఈ ఎలక్షన్స్ ముందు కానీ తర్వాత కానీ ఈ బైలాస్ అనేది ప్రిపేర్ చేసుకోవాలి. మీకు ఎలాంటి నిబంధనలు లేవు ఏం లేవు, అది అసలు ఎందుకు నడుపుతుందో ఈ రిక్షోల సంఘం పెట్టుకుంటేనే కొద్దిగా సిస్టమ్ పెట్టుకుంటారు. ఎలాంటి నియమ నిబంధనలు ఇన్ని అసోసియేషన్ ఉన్నాయి కరీంనగర్ జిల్లాలో. ఇంత అధ్వానమైన పరిస్థితుల్లో ఏ సంస్థ కూడా లేదు, ఏ సంఘం కూడా లేదు. మీ అసోసియేషన్కి మంత్లీ నియర్లీ 20 to 30 lakhs వరకు ఆదాయం ఉన్నది. వాటికి సంబంధించిన లెక్కలు అకౌంట్స్ కానీ ఇవి కానీ సరిగా మెయింటైన్ చేసినట్టుగా. కరీంనగర్ ప్రతిమ మల్టీప్లెక్స్ కన్వెన్షన్ హాల్లో లయన్స్ ఇంటర్నేషనల్ మల్టిపుల్ డిస్టిక్ 320 కౌన్సిల్ సమావేశాలు ప్రారంభమయ్యాయి. దీనికి 8 జిల్లాల నుండి గవర్నర్స్తో పాటు ఆయా ప్రాంతాల ప్రతినిధులు హాజరయ్యారు. ఈ కార్యక్రమానికి హాజరైన బాబురావు, సునీల్ కుమార్ మాట్లాడుతూ ఈ సంవత్సర కాలంలో చేసిన సేవా కార్యక్రమాలను ఇందులో చర్చించి భవిష్యత్ కార్యాచరణను రూపొందిస్తామన్నారు. 1917లో 20 మందితో ఏర్పడ్డ లయన్స్ క్లబ్ 208 దేశాలలో 14 లక్షల మంది సభ్యులతో అనేక సేవా కార్యక్రమాలు నిర్వహిస్తుందని గుర్తు చేశారు. రానున్న కాలంలో మరిన్ని సేవా కార్యక్రమాలను చేపడతామన్నారు. మరి ఈ సంవత్సరం అంతా చేసిన అద్భుతమైన కార్యక్రమాలన్నీ కూడా ఈ మల్టిపుల్ కన్వెన్షన్లో నెరవేర్చుకుని మరి ఈ మల్టిపుల్ కన్వెన్షన్లో మరి ఈ సంవత్సరం అంతా చేసిన దానికి దిగ్విజయంగా ఈ కౌన్సిల్ 4th కౌన్సిల్ మీటింగ్ కన్వెన్షన్ చేసుకోవడం జరుగుతుంది. మరి ఈరోజు ప్రెస్ సోదరులందరూ కూడా మరి ఇక్కడికి వచ్చి 10-15 నిమిషాల నుంచి వెయిట్ చేశారు. మరి ప్రపంచవ్యాప్తంగా మరి 1917లో మిలియన్ జోన్స్ అనే ఒక సామాన్యమైన వ్యక్తి మరి ఒక 20 మంది సభ్యులతో స్టార్ట్ అయిన దాన్ని ఈరోజు 208 దేశాల్లో దాదాపు 14 లక్షల మెంబర్లతో మరి ప్రపంచంలో ఎక్కడ ప్రకృతి వైఫల్యాలు వచ్చిన లయన్స్ క్లబ్స్ ఇంటర్నేషనల్ ఫౌండేషన్ నేనుందాను అని చెప్పి ముందుకొచ్చి ఇమీడియట్లీ తాత్కాలిక గ్రాంట్లు పర్మనెంట్ ప్రాజెక్టులు చేసే ఈ సంస్థలోకి అందరూ కూడా రావాలని మీ మీడియా ద్వారా మరి ఇన్వైట్ చేస్తున్నాము. ఇన్ ద హోల్ వరల్డ్ సుమారు 2,85,000 సభ్యులు ఉన్నారు మన దగ్గర. సో ఇట్స్ అ వెరీ ఇంపార్టెంట్ హ్యాపెనింగ్ ఫర్ ఇండియా and multiple district 320 comprising of Telangana and small bordering parts of Karnataka. We are very, very delighted to be lions of the multiple. Not only are we active in service, we are also active in leadership development. We are also active in membership development. We are active in conducting lot of service programs. Ikkada Karimnagarlo స్థాపించిన మొట్టమొదటి Lions CT scan center is also a result of the success of multiple district 320. ఇలాంటి projects
We have a lot of them all over the multiple districts, and we look forward to very eventful 3 days. Thank you very much, media, for joining us and for spreading the message of Lionism to the entire country. Thank you. Namaskaram. నారు పోసి నీరు పెట్టి కంటికి రెప్పలా కాపాడి కోత కోసి కుప్పనూర్చి చివరకు ఐకేపీ సెంటర్కు తీసుకువచ్చిన ధాన్యం తడిసి ముద్దైంది. మాయిశ్చర్ వచ్చిన వడ్లను తూకం వేసేందుకు సిద్ధం చేయగా అకాల వర్షం అన్నదాతను తీవ్ర ఇబ్బందులకు గురిచేసింది. నిన్న కురిసిన అకాల వర్షానికి కరీంనగర్ జిల్లాలోని అనేక సెంటర్లలో ధాన్యం తడిసిపోయింది. దీంతో రైతులు ఆవేదన చెందారు. అకాల వర్షం అన్నదాతను కుదేలు చేసింది. చేతికొచ్చే ధాన్యం నీళ్లపాలైంది. రైతులు తీవ్ర ఆవేదన చెందుతున్నారు. నిన్న కురిసిన వర్షానికి ధాన్యం కుప్పలు నీటిపాలు కాగా రైతులు నష్టపోయారు. కరీంనగర్ ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా రైతన్నకు తీవ్ర నష్టం కలిగింది. కరీంనగర్ జిల్లా కేంద్రంలోని మార్కెట్ యార్డుతో పాటు పలు సెంటర్లలో రైతన్న పరిస్థితి దయనీయంగా ఉంది. ఆయా కేంద్రాలకు ధాన్యం తీసుకువచ్చిన రైతులు తేమ శాతం వచ్చాక తూకం వేసేందుకు సిద్ధపడగా అకాల వర్షం నిండా ముంచింది. ధాన్యం కుప్పలపై కవర్లు కప్పినప్పటికీ ఈదురుగాలులకు కొట్టుకుపోయాయి. దీంతో కొంత ధాన్యం కొట్టుకుపోగా మిగిలిన వడ్లు తడిసిపోయాయి. ఇప్పుడు మళ్లీ ఎండకు ఆరబోసిన రైతులు తేమ శాతం వచ్చే వరకు వేచి చూడాల్సిన పరిస్థితి నెలకొంది. ధాన్యం కొనుగోలు సెంటర్లలో వడ్లు తడవకుండా ఏర్పాట్లు చేయకపోవడంతో ఇలాంటి పరిస్థితులు ఎదురవుతున్నాయని పలువురు రైతులు వాపోయారు. మాది అకాల వర్షాలకు వడ్లు తడిచినాయి. ఇప్పటికీ 4 రోజులే ఇబ్బంది పడుతున్నాం. త్వరగా కొనాలని అధికారులు అదే కొంటామంటున్నారు, కానీ సరిగా స్పందించడం లేదు. పోయిన ఆదివారం పోసినాం వడ్లు. ఇంతవరకు మనకి ఇక్కడికి బారదాన్ని లేక ఆపేది. ఇక్కడ దాదాపు కవర్ గిట్ట అంతా బాగానే వేసుకున్నాం. 10 రోజులు తీసుకున్నా కవర్ కప్పుకుని చక్కగా ఎవరు డైలీ వచ్చుకుంటా పోతున్నా. అయితే ఇవాళ పొద్దున్న బారదానికి ఎత్తుకుని పోతున్నాం. ఇక 5 కిలోమీటర్స్ కూడా దొరికేటోళ్ళు ఇక్కడ ఎత్తిపించుకుందాం అంటే మనం కూడా ఎత్తేటోళ్ళు లేరు. మేమే మా ఆమె నేను ఇద్దరం కలిసి ఆయన కథ వేరే మా దోస్తుని కలుసుకుని ఆయన కథ ముగ్గురు కలిసి ఎత్తుకున్నాం. ఇక్కడ ఎత్తుకొనిగా ఇప్పుడే రెస్ట్ తీసుకుని కూర్చున్నాం. ఇక్కడ మేము పోసి ఆదివారం పోసినాం. ఇప్పుడు ఆన రాకుంటే చేపడతా అన్నారు, లేకుంటే ఉంచుతారు. ఇవి ఈ బులెటిన్ విశేషాలు. మరిన్ని తాజా వార్తలతో మరో బులెటిన్లో మళ్ళీ కలుసుకుందాం. అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి మైత్రి న్యూస్.